అందరికీ నమస్కారం. ఈరోజు ఒక స్పెషల్ టాపిక్తో మీ ముందుకు వచ్చేసాడు మీ విజయ్. ముందుగా అందరికీ నమస్కారం. ఈరోజు ఏంటనుకుంటున్నారా స్పెషల్ టాపిక్? ఈరోజు December 21. ఈరోజు ఒక స్పెషల్ డే అనమాట. ఏంటి ఆ డే అనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం, వెల్కమ్ టు December 21. టుడే వరల్డ్ శారీస్ డే. తెలుగులో మాట్లాడుకుంటే ప్రపంచ చీరల దినోత్సవం అంటారు. ఈరోజు ప్రపంచ చీరల దినోత్సవం. అబ్బా, చీరకు కూడా ఒక దినోత్సవం ఉందా అండి అని అనుకుంటున్నారా? ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే చీర ఈ సృష్టిలో మానవ మాతృలలో చీరకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. చీర సంస్కృతి, మన హిందూ సంస్కృతి సాంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనం. ప్రతి ఆడవారికి చీరలంటే మక్కువ ఎక్కువ. ఎందుకంటే చీర అంతటి ప్రాధాన్యతను సంతరించుకుంటుంది. చీర సొసైటీలో ఒక మర్యాదపూర్వకమైనటువంటి ఒక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నటువంటి గొప్ప వస్త్రం. గార్మెంట్స్లో చీరకు చాలా ప్రత్యేకత ఉంది. ఎందుకంటే చీరలు చూడటానికి లేడీస్ వేర్స్ చాలా చక్కగా ఉంటుంది. మగవాడికి పంచకట్టు ఎంత అందంగా ఉంటుందో ఆడవారికి చీరకట్టు కూడా అంతే అందాన్ని తీసుకువస్తుంది. మన సాంప్రదాయంలో చీరలకు ప్రత్యేక స్థానం, గౌరవం ఉంది. ఈ రోజుటికి వస్త్రధారణలో ఎన్నో మార్పులు వచ్చినా తన యొక్క స్థానాన్ని పదిలం చేసుకున్నటువంటి చీర చాలా గొప్పది. ఎందుకంటే చీర కట్టులో కుందనపు బొమ్మ అంటారు ఆడవారిని. ఎందుకంటే కుందనపు బొమ్మ మాదిరిగా ఉంటుంది చీర కట్టు అనేది. అది స్త్రీకి గౌరవాన్ని తెచ్చిపెట్టేటువంటి ఒక ఆభరణం అన్నమాట. వన్ ఆఫ్ ద రెస్పెక్ట్ఫుల్ మ్యానర్ను పెంచేటువంటి ఒక గార్మెంటు చీర. చీరను సాధ్యమైనంత వరకు అభిమానించని వారు ఎవ్వరూ ఉండరు. అందరికీ రకరకాల చీరలు కొనుక్కోవాలా, రకరకాల మోడల్స్లో చీరలు ధరించాలనేటువంటి ఆశ మన ఆడవారికి, ఈ హ్యూమన్ బీయింగ్స్లో ఉమెన్స్కి చాలా ఆశ అన్నమాట. మంచి మంచి చీరలు ధరించాలని. అందులో మన ఆంధ్ర అయితే పట్టు చీరలు కూడా ప్రత్యేకమైనటువంటి ధర్మవరం పట్టు చీరలు. అంతెందుకు, మన మదనపల్లి నియర్, మన అన్నమయ్య డిస్టిక్లో మన కలికిరికి వెరీ నియర్ మదనపల్లి, నీరుగుట్టువారిపల్లి కూడా చీరలకు, పట్టు చీరలకు ఫేమస్ అన్నమాట. ఈ నేసేటువంటి చీరల్లో చాలా గొప్పతనం ఉంది. ఇటీవల కాలంలో ఒక పాట కూడా వచ్చిందనుకుంటా, చీరలోని గొప్పతనం తెలుసుకో, చీర కట్టి ఆడతనాన్ని పెంచుకో అనేసి. అది ఏ మూవీ అంటారు, ఏదో మూవీ పేరైతే నాకు గుర్తులేదు, కానీ చీర గురించి ఒక ప్రత్యేకమైనటువంటి సాంగ్ అయితే చెప్పున్నారు ఈ సాంగ్. కాబట్టి చీర సాంగ్ పెట్టడం ద్వారా చీర ప్రాముఖ్యత అనేది కాదు, చీర ఎవర్ గ్రీన్. ఎందుకంటే ఎక్కడికి పోయినట్టు మనం చీర అనేది ధరిస్తే ఆ గౌరవమే వేరుగా ఉంటుంది. చూసే విధానం కూడా వేరుగా ఉంటుంది. చీర అనేది కంటికి విటమిన్ ఏని పెంచుతుంది నా దృష్టిలో చీర. ఎందుకంటే ఏదో జోక్గా అంటున్నా, విటమిన్ ఏని పెంచుతుంది అని. ఎందుకంటే నయనానందం అన్నమాట చీర. ఎదుటివారిని చీర కట్టు అనేది ఇట్టే ఆకర్షిస్తుంది.
మగవాడికి పంచకట్టు ఎంత ఇంపార్టెంటో లేడీస్ కూడా అంతే. కాబట్టి అలాంటి చీరకి ఒకరోజు కేటాయించి ఆ చీర యొక్క గొప్పతనాన్ని, మన సాంప్రదాయాన్ని తెలియజేసేదానికి డిసెంబర్ 21ను ప్రపంచ చీరల దినోత్సవంగా, వరల్డ్ శారీస్ డేగా చెప్పుకోవడం అనేటువంటిది జరుగుతూ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సాధ్యమైనంత వరకు చీరలు ధరించండి. ఎందుకంటే సనాతన సంప్రదాయాన్ని మనం పాటించడం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడైతే ఏంటంటో వేర్స్ వచ్చేసినాయి లేడీస్కి, ఎన్నెన్నో వస్త్రధారణలు మారిపోయినాయి. కానీ చీరకున్న ప్రాధాన్యత వేరు, చీర కడితే వచ్చేటువంటి ఆడతనం వేరు, చీర కడితే వచ్చేటువంటి గౌరవం వేరు. అసలు చీరే ఒక ఐకాన్ నా దృష్టిలో సొసైటీలో. కాబట్టి మ్యాక్సిమం అందరూ కూడా ఎక్కడికి ఫంక్షన్స్కి వెళ్ళినా, ఎటువంటి ఇంపార్టెంట్ ఫ్యామిలీ ఫంక్షన్స్ కానీ ఏదైనా కానీ, మనం బయట ఎటువంటి ఫంక్షన్స్కి వెళ్ళినా, ఒక ఆఫీస్కి వెళ్ళినా, సొసైటీలో బాగా తిరిగేటప్పుడు కూడా చీర ధరించడం ద్వారా మనం సమాజంలో చాలా గౌరవమైనటువంటి పొజిషన్లో, అంటే చీర కడితేనేనా సార్ అనే మాట అనద్దండి. ఎందుకంటే కొన్ని మనం హిందూ సాంప్రదాయాన్ని కానీ, మన సాంప్రదాయాలు ఏ సాంప్రదాయాన్నైనా గౌరవించేటువంటి విధంగా ఉండేది చీరకట్టు అన్నమాట. అందుకు చెప్తున్నాను తప్ప చీర ధరిస్తేనే మంచివాళ్ళ సార్, చీర ధరిస్తేనేనా సార్ గౌరవం ఉండేది, మరేం చూడీదారులు ఇవన్నీ ధరిస్తే, నైట్ డ్రెస్సులు మళ్ళీ ఏంటంటో ఇప్పుడు వేర్స్ వచ్చేసినాయి, అవన్నీ ధరిస్తే గౌరవం ఉండదా సార్ అంటే, దేని ప్రాధాన్యత దానిదే. ఇప్పుడు రకరకాల మనుషులకు వాళ్ళ యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి, వాళ్ళ యొక్క మాట తీరును బట్టి వాళ్ళకి ఏ విధంగా సొసైటీలో గౌరవం ఉంటుందో, అదేవిధంగా వాళ్ళు కట్టేటువంటి కట్టు విధానంలో కూడా అంతే గౌరవాన్ని తెచ్చిపెడుతుందనే ఉద్దేశంతోనే నేను చెప్తున్నాను తప్ప, ఎందుకంటే సనాతన పూర్వీకులు మనకి ఇచ్చినటువంటి ఆస్తులు కొన్ని ఉంటాయి. ఈ ఇల్లు, బంగారు ఇవే కాదు ఆస్తులు, సంప్రదాయాలు, సంస్కృతి సాంప్రదాయాలతో కూడా ఆస్తులతో సమానమే. వాటిని మనము ఎల్లవెల్లా కాపాడుకుంటూ రావాలి. ఆ కల్చర్ను మనం ఎప్పుడైతే కాపాడుతామో అదే మన ఇండియన్ కల్చర్ అంటారు. ఇండియన్ కల్చర్కు ప్రత్యేక స్థానం ఉంది ఇతర దేశాలలో. అసలు ఇతర దేశాలు, మనం వాళ్ళ దేశం యొక్క సంస్కృతికి ఎగబడుతూ, పాశ్చాత్య దేశ సంస్కృతికి మనం ఎగబడుతూ, మన విలువను, మన గౌరవాన్ని మనం తగ్గించుకుంటున్నాము తప్ప, మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలను ఇతర దేశాల వాళ్ళు కోరి కట్టుకుంటున్నారు. అంత మన సాంప్రదాయం ఈజ్ టోటలీ డిఫరెంట్ బిట్వీన్ కంపేర్ టు అదర్ కంట్రీస్. అవర్ కల్చర్ ఈజ్ వెరీ నైస్ అండ్ గుడ్. అది మటుకు 100% చెప్తా. ఇక్కడ ఉన్నటువంటి కల్చరు, డిసిప్లైన్, ఇక్కడ ఉన్నటువంటి కష్టము ఎక్కడా లేదు. అది ఒక శారీస్ విషయంలోనే కాదు, సంస్కృతి సాంప్రదాయాల విషయంలో కూడా చెప్తాను నేను. డెఫినెట్లీ మన కల్చర్ను మనమే గౌరవించుకోవాలా ఫస్ట్ ప్రాథమికంగా. అప్పుడు ఇతరులు దాన్ని మౌల్డ్ చేసుకోగలుగుతారు. మన కల్చర్ను, మన సంస్కృతి సాంప్రదాయాలను మనం తగ్గించుకుంటే తద్వారా మనల్ని మనం తక్కువ చేసుకోవడమే అనేది నా భావం. కాబట్టి అందరూ కూడా బాగా శారీస్ని ధరించండి, అందంగా, నేచర్లో అందంగా కనపడండి, అందంగా మీ యొక్క ఆరోగ్యాన్ని కూడా పెంచుకోండి. మీ వస్త్రధారణ ద్వారా మీ మీద అభిమానం, గౌరవం కూడా పెరుగుతుంది. తద్వారా సొసైటీలో మీరు ఒక మంచి సంస్కృతి సాంప్రదాయం పాటిస్తున్నటువంటి వ్యక్తిగా గుర్తింపు కూడా పొందుతారు. రికగ్నైజేషన్ వస్తుంది. కొన్ని పాటించడం ద్వారా మనం రికగ్నైజేషన్ పొందుతాము. అటువంటి వాటిల్లో శారీ అనేది చాలా గొప్పతనమైనది. కాబట్టి వన్స్ శారీస్ను ధరించి, అది శారీస్ను మనము ఇక్కడ మన చేతి వృత్తుల ద్వారా తయారు చేసేటువంటి చేనేత మగ్గం వాళ్ళు తయారు చేసేటువంటి శారీస్ కూడా చాలా ఆదరణ పొందుతున్నాయి. అవి కూడా చూడడానికి చాలా ముచ్చటగా ఉంటాయి. కాబట్టి అందరూ కూడా ఈ శారీ వేర్ను ధరించి మీ యొక్క కుటుంబ గౌరవాన్ని, అటు సమాజంలో కూడా మంచి గౌరవం ఉంటుంది. మీ కుటుంబానికి కూడా
మంచి గౌరవం ఉంటుంది. మీ యొక్క ఆడతనాన్ని, ఆ యొక్క శారీ అనేది మీ సెల్ఫ్ రెస్పెక్ట్ని పెంచుతుందని మరీ మరీ చెప్తూ, మీకు తెలియనిదేం కాదు, మీకు తెలుసు, కానీ ఒక విషయంగా గుర్తు చేస్తున్నాను. ఈరోజు ఆ సందర్భం వరల్డ్ శారీస్ డే వచ్చింది కాబట్టి గుర్తు చేయడమే, కానీ మీకు తెలియని విషయం అంటూ ఏమీ లేదు. అందరూ ఈ కాలంలో బాగా చదువుకున్న మేధావులు కాబట్టి అందరికీ తెలుసు. ప్రత్యేకంగా నేనేం చెప్పాల్సిన అవసరం లేదు. ఈ విషయం అందరికీ తెలుసు కాబట్టి అనుక్షణం మన సంస్కృతి సాంప్రదాయాలను గౌరవిస్తూ, ఈ సాంప్రదాయాన్ని పాటిస్తూ మీ విలువలను పెంచుకుంటారని మనస్ఫూర్తిగా విశ్వసిస్తూ, మీ విజయ్ కృష్ణ 3903 ఛానల్ను ఆదరిస్తున్నందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి యూట్యూబ్ ఛానల్కు మరీగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఎల్లవేళలా విషయ పరిజ్ఞానాన్ని పెంచుకొని మీ ముందుకు ఒక మంచి టాపిక్తో ప్రతిరోజు కూడా ఏదో ఒక విషయాన్ని మీ ముందుకు తీసుకొస్తూ, ఇలాగే మా ఛానల్ అనేది ఒక మంచి మార్పు దిశగా వస్తుంది అనేది 100% నేను విశ్వసిస్తూ, మీరు నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ టు ఆల్ మెంబర్స్ అండ్ వ్యూవర్స్.